కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుని పేరు బండి సాయి భగీరథ్. ఇప్పుడు ఆయన వార్తల్లో హాట్ టాపిక్గా మారిన సందర్భం అది సోషల్ మీడియాలో మాత్రమే. ప్రధాన మీడియాలో మాత్రం ఆ సాయి భగీరథ్కు సంబంధించిన వార్త ఏ దినపత్రికలో కానీ ఏ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కానీ ప్రధాన దినపత్రికలలో కానీ ఎక్కడ కూడా ఇంత వార్త కనిపించని పరిస్థితి. ఒక నమస్తే తెలంగాణలో మాత్రమే కనపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. అసలు ఏం జరిగింది, అసలు ఏంటి వాస్తవాలు అని చూస్తే మాత్రం ఒకవైపు ఫోక్సో కేసు బుక్ అయిందని అనగానే మళ్ళీ హనీ ట్రాప్ అంటే ఈ రెండిట్లో ఏది వాస్తవం? నిజంగా మరి ఈ అమ్మాయి హనీ ట్రాప్కు పాల్పడిందా, లేకపోతే ఈ అబ్బాయి నిజంగానే భగీరథ్ తీసుకుపోయి మందు తాగించి అమ్మాయిని రేప్ చేశాడా? ఏంటి అసలు విషయం ఏంది అనేది ఒకసారి లోతుల్లోకి వెళ్తే చాలామంది వాస్తవంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫోక్సో కేసు పెట్టాల్సిందే అని చెప్పేసి చాలామంది మేధావులు కావచ్చు, చాలామంది సామాజికవేత్తలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం నడుస్తుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఈ తెలంగాణను పరిపాలిస్తున్న క్రమంలో తెలంగాణలో రేవంత్ రెడ్డికి అంటే తెలంగాణ ప్రజలు కుటుంబ సభ్యులే కదా, మరి దీనిపైన నిజానిజాలు తేల్చి మరి వాస్తవం ఏందో బయట పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న వెల్లువెత్తుతున్న పరిస్థితి. అయితే ఫోక్సో కేసు అనేది 2012 ప్రకారం అయితే ఫోక్సో కేసు ఆ చట్టం ప్రకారం 2012 చట్టం ప్రకారం అయితే ఫోక్సో బుక్ అయిన 24 గంటల్లో అరెస్టు చేయాల్సిన పరిస్థితి. అదే సామాన్య ప్రజానికాన్ని అయితే ఇమ్మీడియట్గా 2 గంటల్లోపే అరెస్ట్ చేసే పరిస్థితి మన తెలంగాణ పోలీసులు. కానీ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పైన ఫోక్సో కేసు బుక్ అయి 24 గంటలు దాటింది, 2 రోజులు గడుస్తున్నా అరెస్టు చేయడం లేదనంటే ఇందులో ఏదో మతలబు ఉంది అని చెప్పేసి మనం అనుకోవాలి. మరి నిజంగా మరి ఇదంతా సోది ఎందుకని అనుకుంటే మాత్రం వాస్తవం ఏంటి? వాస్తవాలకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది సామాజిక స్పృహ కలిగిన విద్యార్థులు అమ్మాయి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కొంత సమాచారాన్ని ఇబ్బడి ముబ్బడిగానైనా కానీ కొంత సమాచారాన్ని వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా అమ్మాయి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్న వివరాలను మాత్రం భయపడుతూనే కొంతమంది మీడియాకు కొంతమందికి మాత్రమే చేరవేసిన పరిస్థితి ఏర్పడింది. అందులో మనకు కూడా రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అని చెప్పేసానంటే ఆ అమ్మాయి కుల్లా చెప్పినట్టుగా తెలుస్తున్నది. ఇతను 6 నెలలకు ఒకసారి అమ్మాయిలను మారుస్తాడు అనేది కూడా దాంట్లో వచ్చింది. చూద్దాం మరి అసలు 6 నెలలకు ఒకసారి అమ్మాయిని మరి వాళ్ళు పంపించిన దాంట్లోనే ఉంది, అది మనం చూద్దాం. ఇది ఒక్కటే కాదు. అయితే ఆ విద్యార్థులు ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించిన ఆ లెటర్లు మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ వాళ్ళు తొందరగా భయపడుకుంటూనే, ఎందుకంటే అప్పటికే ఆ కుటుంబానికి బండి సంజయ్ సంబంధించిన వాళ్ళు ఏదైతే సంజయ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో మరి వీళ్ళు భయంగానే వెళ్ళి వాళ్ళ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. దానికి సంబంధించి మనకు కొన్ని పంపించడం జరిగింది. ఇక్కడ కొంత టకాటకు రాసినట్టున్నది, ఇందులో కొంత అర్థమైన పరిస్థితి కొంత అర్థం కాని పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనబడుతున్నది. దే ఆర్ నాట్ కాలేజ్ మల్టీ స్కూల్ అంటే ఇట్లా మొత్తము ఈ రిపోర్ట్ అంతా ఇదంతా చదివితే అంటే వేరే నిగూఢమైన అర్థాలు వచ్చేది ఉంది కాబట్టి అంటే ఇది జర్నలిజం భాష కాదు. ఆ భాషకు సంబంధించింది కొన్ని నేను చదవట్లేదు, ఎందుకనంటే అర్థం చేసుకోవాలి. ఇది ఇంట్లో చాలా ఒక వర్డ్స్ అంటే వేరే విధమైన వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి నేను చదవని పరిస్థితి అయితే కనిపిస్తున్నది. చాలా వేరే అర్థాలు వచ్చేటివి కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి మిగతా అంటే ఈ వీడియోని చూస్తే అమ్మాయిలు కూడా కొంత భయపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొన్ని మాత్రం వదిలిపెట్టే
వదిలిపెడుతున్నాం. మనం వాళ్ళు రాసిన దాని ప్రకారం అయితే మనం కొన్ని మాత్రమే చూస్తున్నాం. అంటే 3 పేజీల లేఖకు సంబంధించి మనకు పంపించడం జరిగింది. ఇదిగో ఇది 2వ పేజీ. దీనికి సంబంధించి మనం చూద్దాం. 2వ పేజీలో కూడా కొన్ని అంటే మెన్షన్ చేసినట్లు జనవరి 13, 19, 26 తేదీలలో ఆ అమ్మాయిని ఎక్స్టార్షన్ చేసినట్టుగా, దీంతో మానసిక క్షోభకు గురైనట్టుగా, ఈ మానసిక క్షోభ గురైన నేపథ్యంలో ఆ అమ్మాయి ఈ ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒకరోజు క్రోసిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. రెండోసారి రెండోసారి మన టాయిలెట్లకు ఉపయోగించే దాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పేసి డెటాయిల్ సంబంధించి తీసుకోవడం జరిగింది. మూడోసారి చెయ్యి కట్ చేసుకున్నట్టుగా కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది, హ్యాండ్ కట్. అంటే 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది 3 తేదీలలో. అంటే ఎంత మేరకు ఎక్స్ట్రాషన్ గురైంది అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే అప్పటికి ఇక్కడ ఈ మనస్తాపానికి గురైన ఈ నేపథ్యంలో ఈ బండి సాయి భగీరథ్ కూడా ఇంకో అమ్మాయితోటి ఈ అమ్మాయికి ఫోన్ చేయించాడని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఏమైంది అంటే ఆ అమ్మాయితో ఫోన్ చేయించేసి ఎలా ఉన్నావు, ఏంది, బాగున్నావా లేదా అని చెప్పేసి అంటే యోగక్షేమాలు తెలుసుకొని అటు చేరవేయడం కోసం అమ్మాయిలతో ఫోన్ చేయించడం జరిగింది అని చెప్పేసి కూడా ఇందులో మెన్షన్ జరిగింది. ఇక ఇంకోటి ఇక్కడ చూస్తే ఇగో ఆ అమ్మాయి అంటే అతను కంత్రి అని కూడా వ్యాఖ్యానించిందట. 6 నెలలకు ఒకసారి ఒక పిల్లని చేంజ్ చేస్తాడు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఈ లెటర్లో. అంటే 6 నెలలకు ఒకసారి, అంటే ఏదో మనం కొన్ని సినిమాలలో చూస్తాం, ఆ మంత్రి అంటే రాజకీయ నాయకుడైతే మంత్రి కొడుకులు ఏం చేసినా చెల్తుంది, ఆ కొడుకుని ఇంట్లో దాచుకుంటారు. కానీ అందులో సినిమాలో మరి హీరోలు అయితే వాళ్ళని చేంజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ హీరోలు లేరు కదా, హీరోలు అంతా కూడా మళ్ళీ అటుపక్షాన నిలిచింది కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా తెలియదు. అంటే 6 నెలలకు ఒకసారి అమ్మాయిని చేంజ్ చేస్తాడని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇక్కడి నుంచి మొదలుకుంటే ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏం చేసిండు, ఒక మాజీ జర్నలిస్టును రంగంలోకి దింపిండు. ఆ మాజీ జర్నలిస్ట్ ఇప్పుడు బీజేపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న సంగప్ప. ఆ సంగప్పను రంగంలోకి దింపి ఆ అమ్మాయిని ఇంటికి పంపించడం జరిగింది. ఆ అమ్మాయికి జర్నలిస్టు సంగప్ప మధ్యవర్తిగా మిడిల్ మెన్గా పోవడం జరిగింది. అది డేట్లు కూడా మెన్షన్ చేశారు ఇక్కడ, ఏప్రిల్ అని చెప్పేసి 20, 24, 26, 22 వాళ్ళ ఇంటికి వచ్చి 3.5 గంటల పాటు మీటింగ్ అయిందట. ఆ అమ్మాయి ఇంట్లో మీటింగ్ జరిగిందట. మీటింగ్ జరిగినాక తర్వాత అతను వీళ్ళందరినీ తీసుకొని బండి సంజయ్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎక్కడ అది, బండి సంజయ్ ఇల్లు జూబ్లీ హిల్స్లో ఉంది. ఆ జూబ్లీ హిల్స్కు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి తీసుకెళ్ళినాక చర్చలు ఏమైనా సఫలీకృతమైనయా అనంటే కాలేదు. పైగా అమ్మాయి మైనర్, 17 ఏళ్ల అమ్మాయి, కొడుకును సమర్థించుకుంటూ వీళ్ళను బెదిరించి ఎక్స్ట్రార్షన్ అంటే బెదిరించి పంపించడం అనేది అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో బెదిరించి పంపించడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళు మమ్మల్ని ఏ విధమైన ఏ డేట్ నాడు తీసుకెళ్ళింది, సంగప్ప ఎంటర్డ్ మే 2026 7:30 గంటలకు బండి భగీరథకు సంబంధించి మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని వివరాలు బయట పెడితే మళ్ళీ అది అంటే ఒక పెడార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మెన్షన్ చేసింది మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు బెదిరించి పంపించిన పరిస్థితులలో ఆ కుటుంబం ఏం చేస్తుంది. ఇంకొక పేజీ ఉంది, ఆ పేజీని చూద్దాం. ఆ పేజీలో ఏముందో కూడా దాన్ని కూడా మనం ఒకసారి క్రైటీరియాగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 3వ పేజీ. ఈ 3వ పేజీలో పోలీస్ స్టేషన్లో చాలా వెయిట్ చేయించి తర్వాత ఏది
కేసు రిజిస్టర్ చేసిండ్రు అని చెప్పేసి చెబుతున్నారు. మరి ఇక్కడ కేసు రిజిస్టర్ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఏసీపీ డీసీపీ ఇది ఇక్కడ కోటిరెడ్డి పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. పేట్ బషీరాబాద్ సంబంధించి కోటిరెడ్డి ఇక్కడ డీసీపీ విక్టిమ్ మదర్ కాల్డ్ పేట్ బషీరాబాద్ నేమ్ కోటిరెడ్డి డీసీపీ ఈ పేరు మెన్షన్ చేయడం. తర్వాత ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడంతో వీళ్ళు కేసు బుక్ చేయడంతో ఇమ్మీడియట్గా కరీంనగర్ ఫోన్ పోతుంది. కరీంనగర్ ఫోన్ పోతే కరీంనగర్ నుంచి అక్కడ పోలీసులు ఫోన్ పోతే ఇమ్మీడియట్గా బండి సంజయ్ రంగంలోకి దిగి హనీ ట్రాప్ కింద కేసు బుక్ చేయిస్తారు. అంటే ఇక్కడ జరిగింది ఏంది, అక్కడ జరిగింది వాస్తవమా కాదా అనేది ఒకటి మెన్షన్ చేసుకోవాలి. ఆడ జరిగిన వెంటనే అక్కడ హనీ ట్రాప్ వాళ్ళు మరి ఏంది, ఈ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు వెల్ సెటిల్డ్. వాస్తవంగా చెప్పాలంటే అమ్మాయి వాడే కారు 3 కోట్లు అని చెప్పేసి మన వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, తెలిసిన వాళ్ళు. వాళ్లకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, దాదాపుగా 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు ఒక 50,000 కోసమో 5 కోట్ల కోసమో హనీ ట్రాప్ చేసే అవకాశాలు ఉంటాయా? ఏంది ఇది అంటే సజ్జనార్ గారు మీరంటే మాకు ఒక గౌరవం ఉండేది. ఎందుకంటే డాక్టర్ ప్రియాంకారెడ్డి కేసులో మీరు నిందితులను ఎన్కౌంటర్ చేసి ప్రశంసల జల్లు పొందారు కదా, మరి ఇలాంటి వాళ్ళని ఏం చేద్దామనేది కూడా మీరు ఆలోచించాలి కదా. సోషల్ మీడియాలో వాస్తవాలతోటి తెగ వైరల్ అవుతున్నా కానీ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోడు, పోలీసులు పట్టించుకోరు, ప్రధాన మీడియా ఛానళ్లను మరి మేనేజ్ చేసిందా ఏం చేసిందో వాళ్ళు కూడా ఇప్పటి వరకే. ఒక సామాన్య కుటుంబానికి మాత్రం అన్యాయం జరిగితే మాత్రం డిబేట్ల మీద డిబేట్లు పెట్టేసి మొత్తం చేస్తారు. అంటే ఇప్పుడున్న ప్రధాన మీడియా ఛానళ్ళు నిజంగా పార్టీలకు అమ్ముడు పోయాయా లేకపోతే వాళ్ళ వైపు కొమ్ము కాస్తున్నాయా మరి ఆలోచించాలి. అయితే ఒక్కసారి నిజంగా చెప్పాలంటే మున్నూరు కాపు సంఘం నాయకులు కూడా మీడియా సమావేశం పెట్టి గగ్గోలు పెడుతున్నారు. అంటే అది మన ఇంట్లో జరిగితే తెలిసిపోతుంది కదా, మరి మీరెందుకు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు? ఒక బండి సంజయ్ పక్షాన ఎందుకు మాట్లాడుతున్నారు? అది వాస్తవమా కాదా? ఇందులో మెన్షన్ చేసి 6 నెలలకు ఒకసారి అమ్మాయిలను మారుస్తాడని చెప్పేసి ఇంత బాహాటంగా అమ్మాయి వెల్లడించింది అని అంటే మీరు అర్థం చేసుకోలేదా? మున్నూరు కాపు సంఘం నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. గతంలో మహేంద్ర యూనివర్సిటీలో ఏం జరిగింది, దాడులకు పాల్పడ్డాడు. అందులో వాస్తవం చెప్పాలంటే అక్కడ లెటర్లు రాయించి దాన్ని డైవర్ట్ చేశారు, కానీ వాస్తవం జరిగింది వేరే విధంగా ఉంది. మహేంద్ర యూనివర్సిటీలో జరిగింది అది వేరే విధంగా ఉంది, అదంతా అందరికీ తెలుసు. కానీ దాన్ని ఉత్తరాలు రాయించి డైవర్ట్ చేయించారు. ఇవి 3 పేజీలు సంబంధించి ఇదంతా చదివితే మాత్రం బాగుండదు. ఇక సోషల్ మీడియాకి వెళ్దాం. సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతుంది అంటే వాళ్ళకు కళ్ళకు కనపడట్లేదా, వాస్తవాలు ఫోటోలతో సహా ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇదే సంఘటన పైన అనలిస్టు పాపారావు గారు ఏమంటున్నారో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఆయన అసలు ఏమన్నాడు, ఏంది అసలు ఈ సంఘటన పైన తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఆ వీడియోను పంపించడం లేక కొంతమంది నా ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళు ఇబ్బందులు పాలు చేస్తున్నారు, అప్రతిష్ట పాలు చేస్తున్నారు అని బండి సంజయ్ చెప్తున్నాడు వీళ్ళ అబ్బాయి గురించి. ఇది ఫోక్సో కేసు. మరి గతంలో యూనివర్సిటీలో తాగి తందనాలాడి అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టి దాడులు చేసినప్పుడు అవి కూడా మనం కొన్ని వీడియోలు చూసాం. ఇలాంటి కొడుకుని సమర్థించడం అంటే బండి సంజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని చేజేతులారా తనే కోల్పోయే పరిస్థితి వస్తుంది. మనం పాత సామెత ఒకటి వింటాం, పండిత పుత్ర పరమశుంఠ అని. బండి సంజయ్ వ్యతిరేకమైన ప్రసంగాలు చేసాడు, రెచ్చగొట్టడంలో ఓ స్థాయికి వెళ్ళడంలో అంత బాగానే ఉంది. ఇవాళ కొడుకు వల్ల ఆ స్థాయి అంతా అచ్చంత కిందకు వచ్చేసే పరిస్థితి. లేకపోతే ఇవాళ మోడీ గారు వస్తున్నాడు, ఈయన వెళ్ళలేని పరిస్థితి. ఇది అంటే అనలిస్ట్ పాపారావు గారు కూడా దీనిపైన అంటే ఇక్కడ లేడు, వేరే దేశంలో ఉన్నా కూడా ఆయన స్పందించి పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే ఇవన్నీ వీళ్ళకి కనిపించడం లేదా, ప్రధాన మీడియాకు కనిపించడం లేదా, అంటే ఒక సోషల్ మీడియాలోనే
ఇవి వస్తున్నాయి తప్ప మాకెందుకులే అని చెప్పేసి అన్నారా, లేకపోతే అమ్ముడు పోయినలా? డైరెక్ట్గా నేను అడగదలుచుకున్నా. ఒకవైపు ఒక అమ్మాయి మీద ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఒక ఆరోపణ వచ్చిన నేపథ్యంలో, ఒకవైపు అక్కడ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఏ మీడియా ఛానల్లో, ప్రధాన మీడియా ఛానల్లో కానీ ప్రధాన దినపత్రికలలో కానీ ఎందుకు రాలేదు అనే ప్రశ్న అయితే తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఎందుకు రాలేదు? అదే సామాన్యుడైతే పోక్సో కేసులు, ఏ కేసు అయినా కూడా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఇలాంటి ఎన్నో పేపర్లలో రాసుకుంటూ మీడియాలలో చక్కర్లు కొట్టి, సోషల్ మీడియాలలో చక్కర్లు కొట్టి, ఇంత బహాటంగా నీకు ఇక్కడ నీకు వీడియోలు ఎంత వైరల్ అయినాయో, ఎంత వీడియోలు వైరల్ అయిన పరిస్థితులలో ఇక చూడు, ఇక్కడ చూడు. ఈ ఈ నేపథ్యంలో సారు మరి ఇక్కడ వాళ్ళు ఇదైతే మనం ఏం చెప్పాలి, బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు పెట్టిన అమ్మాయి తండ్రి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని, డబ్బున్న వ్యక్తి. అలాంటి వారి కూతుర్ని బలవంతం చేసి ఇంకా సిగ్గు లేకుండా వారి మీదే బ్లాక్ మెయిల్ కేసు పెట్టాడంటే ఇంకా బండి లాంటి రౌడీని మామూలు పేద మధ్యతరగతి తట్టుకోగలరా? ఆయన ఎన్ని దురాఘాతాలు చేసినా మద్దతు ఇచ్చే మోడీ గారు ఉన్నారు. ఈ కొడుకు మరి బండి సంజయ్ కొద్దిగానన్నా అర్థం చేసుకుంటాడా? కొడుకుని ఎందుకు సమర్థిస్తున్నాడు? ఈ వీడియో ఇంత వైరలే, బాగా ఫుల్గా తాగి ఎగురుతుంటే బండి సంజయ్ గారు మరి తాగమని మీరే ప్రోత్సహిస్తున్నారా? ఇదంతా మీరే చేయిస్తున్నారా? ఇది చూడండి, మ్యూట్లో ఉందా? ఓకే. ఫోటోలు ఇవన్నీ వస్తున్నా కానీ ఎందుకు అంటే, కొడుకు ఇప్పుడు మనం ఎంత చేసినా కానీ ఇగో మహీంద్రా యూనివర్సిటీలో సంబంధించిన ఏదైతే గతంలో చేసిండో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ ఆ వీడియోని ఒక్కసారి కూడా మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రౌడీజం అంటారా? ఈ అబ్బాయిని అంటే ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కానీ, ప్రధాన మీడియా ఛానళ్ళు కానీ, ప్రధాన మీడియా కానీ, ఒక అమ్మాయికి ఇలాంటి వ్యవహారం జరుగుతుంటే పోక్సో కేసు చట్టమే చెప్తుంది 24 గంటల్లో కేసు బుక్ అయినా 24 గంటల్లో అరెస్టు చేయమని చెప్తున్నది. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? గడ్డి బీక్తున్నట్ట? ఏం చేస్తున్నట్టు? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే బండి సంజయ్ ఇద్దరు చేతులు కలుపుకున్నారు కాబట్టే మేము అరెస్టు చేయడం లేదని చెప్పేసి బాహాటంగా చెప్పండి. లేదంటే మేము కేసే బుక్ చేయలేదని చెప్పేసి చెప్పండి. ఒక దేశవ్యాప్తంగా ఒక చర్చ అవుతున్నది కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ రాహుల్ గాంధీ ట్విట్టర్లోనే, మీ అఫీషియల్ జాతీయ కాంగ్రెస్ ట్విట్టర్లోనే దీనిపైన స్పందించడం జరిగింది. మీరు స్పందించడం లేదంటే మీరు కూడా బండి సంజయ్కి లొంగిపోయారా అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక అమ్మాయికి ఈ విధంగా జరుగుతాయి అంటే, పిల్లలు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు స్వయంగా అమ్మాయితో మాట్లాడితే 6 నెలలకు ఒక్కసారి అమ్మాయిని మారుస్తాడు అని చెప్పేసి అంత బహాటంగా చెప్పింది అంటే, ఈ అబ్బాయి చాలా మంచోడు అనుకోవాలా? మరి బండి సంజయ్ గారు 6 నెలలకు ఒకసారి నీ కొడుకు అమ్మాయిలను మారుస్తాడట. ఉత్తరంలో దాంట్లో వచ్చింది కదా, వాళ్ళు రాసింది కదా, అందులోదే నేను చెప్తున్నా. మరి అటువంటి కొడుకును మీరు సమర్థిస్తారా? చట్టాన్ని గౌరవిస్తారా? తేల్చుకోవాల్సింది బండి సంజయ్ గారు మీరే. మరి రేవంత్ రెడ్డి దీనిపైన స్పందిస్తాడా?
మరి ఇక్కడ మహిళా మంత్రులు ఉన్నారు, కొండా సురేఖ కావచ్చు, ధనసరి సీతక్క అనసూయ కావచ్చు. మరి వీళ్ళెందుకు స్పందించట్లేదు? అంటే వీళ్ళంతా కమిట్మెంటు అంటే కలిసిపోయారా? అంటే రాజకీయ నాయకులు వేరు, ప్రజలు వేరా అనేది ఇక్కడ దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా వాస్తవంగా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇప్పుడు రేపు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, మిగతా యూనివర్సిటీ విద్యార్థులంతా ఒక ప్రోగ్రెసివ్ మైండ్తో ఉన్న విద్యార్థులంతా ఆ అమ్మాయికి అండగా నిలిచేందుకు త్వరలో ఒక పిలుపు ఇచ్చే అవకాశం ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా బందా లేకపోతే చలో హైదరాబాదా మరొకట ఆ పిలుపు ఇచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా మనం వేచి చూద్దాం.